మొదటిసారిగా అమ్మ అన్న పిలుపు వినగానే ప్రతి మాతృమూర్తికి కలిగే పరవశం, ఆనందానుభూతి. కోటి నామాలతో కొలువబడేవాడివి. ఏ పేరుని చెప్పను నాయనా. నీ మొదటి పేరు ఉమాపుత్రుడు. ఉమాపుత్రుడా? అవును ఉమాపుత్ర. నీ పుట్టుకతో మాతృమూర్తిని అనిపించుకునే అదృష్టం నాకు దక్కింది. అమ్మా, ఆకలిగా ఉందమ్మా. తొందరపడుతున్నాయినా. తొలి ప్రార్థన నా చేతితోనే జరగాలి. నాయనా, నేను ఒక పని చెప్తాను, చేస్తావా? చెప్పమ్మా. కొండల్ని పిండి చేయమంటావా? రాక్షసుల ముక్కు పిండేయమంటావా? అవేవీ వద్దు గాని నేను శివదీక్ష పూర్తి చేసుకునే వరకు మందిరం వెలుపల కూర్చొని ఎవ్వరినీ లోనికి రానివ్వకుండా కావలి కాయాలి. కాస్తావా మరి? ఓ, ఆ దేవుడు వచ్చినా సరే వదలను. చిరంజీవి, ఇదిగో, ఇది శక్తి ఆయుధం. ఇది నీ దగ్గరున్నంత వరకు నిన్నెవ్వరూ ఏమీ చేయలేరు. ఏ పరిస్థితుల్లోనూ దీన్ని చేజారనివ్వకు. ఓ, అలాగే. అమ్మా, నీ ఉండ్రాలు తింటూ కాలు కాస్తా. అలాగే నాయన. ఆగర్భ విరోధి అయిన హరి మీద మీ శక్తి ప్రయోగించలేదేమి? మీ యుక్తి పారదా? ఈ శక్తి చాలదా? అంతేరా? హరి అయిననేమి హరుడైననేమి అందరూ మా శక్తికి తాస్తులే. నారాయణ నారాయణ. దేవరా, అదుగు తగుల మారి నారదుడు వస్తున్నాడు. సందేహాసురా, ఆ జనదారిని ఒక ఆట ఆడించదని చూడు. అలాగే అలాగే. ఎలక బుద్ధి. నారాయణ. నారద, మాకు శత్రువైన హరిని మా ముందే స్మరించుటయ్యా. నారాయణ నామస్మరణ మాది మా నామమునే జపించము. నారాయణ నారాయణ. నారాయణ నామము నా ప్రాణము, నా గానము, నా సర్వస్వము. నేనెట్లు మానగలను? అటులనా? నమో అసురాయణ, నమో అసురాయణ. నారాయణ శబ్దము వదిలినావా నారద? కాళ్ళ తిప్పట, కంఠ శోష తప్ప ఆ హరినామస్మరణ వల్ల నాకేమి ఒరిగినది? ఏ మేలు జరిగినది? ఏమి మిగిలినది? అసురాయణ, ఈ నాటి నుండి నిన్నే సేవించుకుంటా. నీవైనా నా కోరికలు తీర్చవా అసురాయణ? మా కోరికలు? అమృతపానం, రంభా సంభోగం, దేవేంద్ర భోగం ఒక్కసారి చవి చూడవలనని చాలా ఆశగా ఉన్నది అసురాయణ. అటులనా? సందేహాసురా, అర్థమైంది దేవరా. నారద, అమృతము కన్నా రుచికరమైన మా లోకపు మధురసం చవిచూడు. నమో అసురాయణ. మేయ బల సంపన్న, అసురకుల శోభ, ఋషిక సార్వభౌమ, నమో నమః. నమో నమః. ఇది మొదలు పెట్టనే కూడదు. పెట్టావా నారదా నీ పని? నారాయణ. ఏమిటి ఇంతలో నాకేమైంది? ఈ మధు పాత్ర ఏమి నారద, అమృతపానము, రంభా సంభోగము, దేవేంద్ర భోగము కావలనా? ఏమిటి ఈ తుచ్చమైన మాటలు నేను ఉచ్చరించానా? ముషికాసుర, ఇది నీకు ధర్మముగా ఉన్నదా? గిల్లి గజ్జములు పెట్టడం నీకు వేడుక, మనసులు గిల్లి బెద్దములు పెట్టడం మాకు వేడుక. మా మనోవిభ్రమణకారిణి మాయావిలాసము ఎటులా మా వంటి జడదారుల పైన కాదు, చేతనైనా ఆ పరమేశ్వరిపై ప్రయోగించు నీ మాయా విలాసం.
పరమేశ్వరి పైన? అవును, గజాసురుని గర్భకుహరం నుండి ఈశ్వరుని రప్పించుటకై భవాని శివదీక్ష సాగించుతున్నది. ఎటులా శివదీక్ష సాగించుతున్నదా? అటులైన ఆమె దీక్షలు భంగం చేశాను. చూడు, చూచెదను. నారాయణ శివదీక్ష. దేవరా, ఒక చిన్న సందేహం. సందేహాసురా, దేవరా, అది ఏ పార్వతీదేవి మందిరం. ప్రవేశ ద్వారమున ఎవడో పుడతడు కావలి కాయిస్తున్నాడు. అవును దేవరా. మేము లోపలికి ప్రవేశించి మా శాంబరీ విద్యా ప్రభావంతో ఆ శాంభవి దీక్షను భగ్నమనరుస్తా. దేవరా, ఈ ఒక్క అవకాశం మాకు కల్పించండి. అవును దేవరా, మేము ప్రయోజకులమని నిరూపించుకోనివ్వండి. అటులదే కొండు. ఎవరు? మేమా? ఎవరైతేనేమి మా ఆజ్ఞ లేనిదే లోనికి వెళ్ళడానికి వీల్లేదు. వేలడంత లేవు, మమ్మల్నే అడ్డు పెడుతున్నావా? ఈ బుడతడితో మనకేం పని? జై మాతా. ఏ మహావీరులు ఏమంటారు? పింగళా, నువ్వు తింటున్నది ఏమిటి? ఉండ్రాళ్ళు. ఉండ్రాళ్ళ? చూస్తేనే నోరు కోనేరవుతుంది. ఇవి కావాలంటే గుంజీలు తీయాలి. పట్టుకోరా చెవులు. భలే, ఇంకా చాలు. మరి ఉండ్రాళ్ళ రండి. మమ్మల్ని ఆట పట్టిస్తున్నావు. ఈ దండంతో నీ పని సరే. ఒక అర్భకులు జయించలేకపోయా. చూడండిరా, మా మనోవిభ్రమణ జ్ఞాన శక్తితో ఆ పాలుని పిచ్చి గంతులు వేయిస్తా. దేవరవారి శక్తిని కుప్పిగంతులు దించాడా గుర్తుంది. మనం ఒక లెక్క. దేవేంద్రాది అష్టదిక్పాలకులనే గడగడలాడించిన మా శక్తి ముందు వీడొక లెక్క. తలసుకొడిన క్షణంలో వీడి గర్వం అణుచగలదు. ఇది తరుణము కాదు, కాలహరణమైన కార్యము చెడిపోవడం. ప్రస్తుతము మాయోపాయముతో పార్వతి దీక్షను భగ్నము చేయవలే.
మంచిది కాదు. మరో రోజు వస్తా ముహూర్తం చూసుకుని. బసవన్న బడినా తెల్ల బసవన్న బసవన్న బడినా అందెల బసవన్న ఏడేడు 14 లోకముల మెప్పించావు కదనన్నా ఏడేడు 14 లోకముల మెప్పించావు కదనన్నా దండం పెట్టు ప్రభు గారికి దండం పెట్టు ప్రతాపమంతా చూపెట్టు గజ్జలు కల్లల గంతులు వేయి గజ్జలు కల్లన గంతులు వేయి వినోదాలతో వింతలు చేయి కంబళం కప్పిస్తాడు కంబళం కప్పిస్తాడు బంగారపు తొడు పేయిస్తాడు శివమూర్తి చేసిన నాట్య కౌశలం తిలకించండి గంధర్వులు మా ఆటపాటలకు చిక్కుతో తలవంచాలండి కల్మవశముల మేము వేషాలు వేశాము దేశ దిమ్మలమై యాచింపవచ్చాము గలిగిన ధర్మ ప్రభువులు మాట తప్పని మహారాజులు అడిగిన దానికి కాదనబోదు అడిగిన దానికి కాదనబోదు ప్రాణమైన సరే ఇచ్చేస్తారు పరమశివుని నిజ గర్భంలో శివుని నిజ గర్భంలో దాచుకున్న శివ భక్తులు మీరు భలా మీ ప్రదర్శనమునకు మెచ్చినాము. మీకు ఏమి కావాలనో కోరుకున్నాడు. నారాయణ నారాయణ. గజాసుర, తొందరపడి వాగ్దానం చేయవద్దు. వారు ఏం కోరతారో ఏమో. ఏమి కోరినా ఇస్తాం. నారద, మేము అపర పరమేశ్వర అవతారులం. వరాలు అనుగ్రహించటంలో ఆ శివునకు మేమేం తీసిపోం. అది నిజమే. అపర పరమేశ్వరులు ఆడిన మాట తప్పని వారు. జంగమయ్యలు, గజాసురుల వారి అనుగ్రహం లభించింది.
మీ అదృష్టం ఫలించింది. మీ ప్రదర్శనమునకు తగిన బహుమానం లభించబోతుంది. అవునవును, కోరుకోండి, సందేహించకండి. రత్నాలా మణిమాన్యాలా? మేము అందరిలాంటి యాచకులము కాము, జంగమయ్య భక్తులము స్వామి. మీ కడుపులో దాచుకున్న లింగమయ్యను మాకు ప్రసాదించండి. ఏమిటి విపరీతమైన కోరిక? మీరు గంగిరెద్దుల వారు కాదు, కపట వేషధారులైన దేవతలు. ఎంత మోసం! మోసం కాదు గజాసుర, లోకక్షేమం కోసం ఈ వేషాలు వేయవలసి వచ్చింది. అందరి వాడైన ఆదిశంకరుడు నీ ఒక్కడికే దక్కాలనుకోవడం స్వార్థం కాదా? అందరి హృదయాలలో వెలిగే ఆ ఆరణి జ్యోతిని నీ గర్భకుహరములో బంధించడం దుశ్చర్య కాదా? సృష్టికి ఆధారభూతులైన ఆది దంపతులను వేరు చేయడం దురుద్దేశం కాదా? ఏమంటావు? నారాయణ, మాట ఇచ్చే ముందు నా మాట వినుంటే ఎంతవరకు వచ్చేదా? ఏమంటావు గజాసుర? అపర పరమేశ్వరుడునని, ఆడిన మాట తప్పనని ప్రగల్భాలు పలికావే, ఇప్పుడేమంటావు? ఆడిన మాట తప్పుతావా? అన్న మాట కాదన్న మాట మేమెరుగం. అయినా చేతులతో తీసి ఇవ్వటానికి శివుడేమీ ఆటబొమ్మ కాదు. చేతనైతే చేవ కలిగితే పాలలోచనండి బయటికి రప్పించి తీసుకువెళ్ళండి. నారాయణ నారాయణ, గజాసుర, అదే చిక్కు సమస్య తెచ్చిపెట్టావు. తెలివన్న నీదే తెలివి. అవునవును, శివుణ్ణి రప్పించడం అంటే దిగంతులు వేసినట్టు కాదు. తీసుకువెళ్ళమనండి, చూస్తాం. సాంబ సదా శివ శంభో శంకర పరమ దయాకర భక్తవ శంకర నంది వాహన నాగభూషణ పాలలోచన భయ విమోచన పాలకూట విషకంఠాభరణ చంద్రచూడ హే గిరిజారమణ శ్రీకర శుభకర త్రిపురాసురహర సురగణ వందిత ముని జన సన్ముఖ. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. అండపిండ బ్రహ్మాండమునంతా నిండి ఉన్నవో అఖిలాండేశ్వర దీనుల దాచే దీన శరణ్య భక్తుల వచ్చే పరమ భావన నామర వినవా రావా 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 రావా. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. శంభో శంకర సాంబ సదా శివ హర 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 శంభో శంకర శంభో శంకర సాంబ సదా శివ. ఓం నమః శివాయ. శంభో శంకర సాంబ సదా శివ హర 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 శంభో శంకర శంభో శంకర సాంబ సదా శివ. స్వామి శంకర, భక్తవ శంకర, సురపక్షపాతంతో నువ్వు నాకు అన్యాయం చేశావా? వరం ఇచ్చినట్టే ఇచ్చి నాకు దూరం అవుతున్నావా స్వామి? గజాసుర, విపరీతమైన వరాలు విపత్కరాలు.